ఈ కార్యక్రమానికి చేసినటువంటి ధోనిభాయ్ మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నటువంటి ఇవాళ ఈ విధంగా వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, వారితో కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో మనము ఈ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ అనే యాక్టివిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మెడికల్ క్యాంప్ కూడా ఈ పాల్గొండ సర్కిల్లో ధోనుబాయి, సీతంపేట ఈ ప్రాంతాల్లో అంతా కూడా మరి మెడికల్ క్యాంపు చక్కగా నిర్వహించారు. మా సిఐ గారు, కన్సర్న్డ్ ఎస్ఐస్, ధోనుబాయి ఎస్ఐ కానీ, సీతానగరం పక్క మండలం సీతానగరం ఎస్ఐ కానీ, సీతంపేట ఎస్ఐ అందరూ కూడా సక్సెస్ఫుల్గా ప్రజలందరూ కూడా పాల్గొని చక్కగా మిడిల్ క్యాంపును కూడా వినియోగించేందుకు చాలా ఆనందంగా ఉంది. సో తద్వారా మీతో కనెక్ట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్స్ను తెలుసుకొని, సో యూత్ కూడా మీకు ముఖ్యంగా ఉత్సాహపరిచి మిమ్మల్ని చెడు మార్గంలో పయనించకుండా చేయనీకి ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు. స్పోర్ట్స్ మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది, మీలో ఒక పాజిటివ్నెస్ తీసుకొస్తుంది. దాని ద్వారా మరింత మేము మీకు చేరువ కావాలనే ఉద్దేశంతో మరి ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు 44 టీమ్స్ పాల్గొన్నాయని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి 44 టీంలు అంటే మోస్ట్లీ ఒక్కొక్క గ్రామం నుంచి పాల్గొని యువకులు. సో ఇవాళ సెమీఫైనల్స్, సెమీఫైనల్స్ అయిపోయి ఫైనల్స్ కనెక్ట్ చేయడం, సెమీఫైనల్స్ అయిపోయి సో ఫైనల్స్కి వరకు వచ్చిన టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా అందరూ పార్టిసిపేట్ చేసిన టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇక్కడ గెలుపు ఓటములు అనేది ముఖ్యం కాదు, స్పోర్ట్స్మెన్షిప్ అనేది ముఖ్యం. సో మీరు ఇంత ఉత్సాహం చూపించి మరి ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు ఈ సందర్భంగా ప్రజలందరికీ, ముఖ్యంగా పిల్లలకి ఇక్కడంతా ఉన్నారు, మీడియా మిత్రుల ద్వారా అందరికీ, మిగతా అందరికీ, ఇక్కడ రానటువంటి వారికి కూడా తెలియజేయడం ఏమంటే ముఖ్య ఉద్దేశం. మనం ఈరోజు చూస్తుంటే చాలామంది మనకి శత్రువులు ఉన్నారు. అంటే పాతకాలంలో మనకి దొంగలు ఎవరు ఈ సమాజాన్ని నాశనం చేయడానికి ఎవరున్నారు అంటే మనకి దొంగతనాలు జరిగేటివి, లేకపోతే ఈ గ్యాంగులు తిరిగేటివి. ఈ విధంగా మనకి సమాజంలో చెడు వ్యసనాలు కలిగి ఉండేవాళ్ళు, నేరాలకి పాల్పడేవాళ్ళు వీరు ఉండేవారు. ఇప్పుడు న్యూ ఏజ్ క్రైమ్లో మనకి ముఖ్యంగా పిల్లలకి ప్రధానమైన శత్రువు ఏదైనా ఉంది, అది ఆవహిస్తుంది అంటే ఇక్కడ బహుశా ఎక్కువ లేకపోవచ్చు, కానీ పిల్లలకు కానీ చాలామంది ఊర్లలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గాంజా. ఈ గాంజా మనకి లక్కీగా ఈ ప్రాంతంలో లేదు, కానీ ట్రాన్స్పోర్టేషన్ జరగడం, పిల్లలకు అది అలవాటు చేయాలనేసి బయట చాలామంది కాసుకుంటున్నారు. పిల్లలు ముఖ్యంగా చదువుకునే స్టూడెంట్స్, కాలేజీ పోయే వాళ్ళు కానీ మీరందరూ గమనించాల్సింది, ఈ గాంజా అనేది మీకు అలవాటు చేయాలని, డ్రగ్స్ అనేది మీకు అలవాటు చేయాలని చాలామంది చాక్లెట్ల రూపంలో ఇంకా రకరకాల ఫామ్స్లో కూడా మీకు అలవాటు చేసి మిమ్మల్ని బానిసలుగా చేసుకొని మిమ్మల్ని మీ మంచి భవిష్యత్తును పాడు చేయాలని మరి బయట చాలామంది చూస్తున్నారు. సో దాని మీద ఎప్పుడు కూడా మీరు నిరంతరం కూడా మీకు అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. మా పోలీసు వారు కానీ, మహిళా పోలీసు ద్వారా కానీ, మేము కానీ మీకు నిరంతరం మీడియా మిత్రుల ద్వారా అవగాహన కార్యక్రమం కలిగిస్తూనే ఉన్నాం. దీని మీద అప్రమత్తంగా ఉండాలి.
ఎవరైనా కానీ గాంజా అమ్ముతున్నా, గాంజా వ్యసనానికి లోనైనా మాకు సమాచారం ఇవ్వమని కూడా మేము కోరుతున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది ఒకటి పెట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ క్యూఆర్ కోడ్ని ప్రతి పోలీస్ స్టేషన్ ఆవరణలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఉంచడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాంతంలో గాంజా ఉందా లేదా, మహిళలపై నేరాలు ఉన్నాయా లేవా అనేది దాంట్లో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఫీడ్బ్యాక్ మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు. సో తద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం దానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇది కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో గాంజా అనేది ముఖ్యంగా పిల్లలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, గాంజా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేసి ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్తో మాకు కార్యాచరణ ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మేమంతా కూడా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ లిక్కర్ నాటు సారా ఏదైతే ఉందో అది కూడా ఈ ప్రాంతాల్లో కొద్దిగా ఎక్కువ అలవాటు ఉంది. అది కూడా చాలా డేంజరస్. ఇల్లీగల్ ఈ సారా బట్టీలు కానీ, సారా గాంచడం కానీ ఇదంతా కూడా నేరము. సో ఇటువంటి పనులు ఎవరైనా చేస్తుంటే దయచేసి మానుకోమని చెప్తున్నాం. మీకు ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ అనేది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. లోన్స్ ఇప్పించడం జరుగుతుంది నవోదయం 2 ప్రోగ్రాం ద్వారా. సో ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ సారా బట్టీలు ఎక్కడున్నా కూడా వీటిని ధ్వంసం చేసి కేసులు పెట్టడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. అటువంటి యాక్టివిటీలు ఎవరైనా ఉంటే వాళ్ళకు మేము గుర్తించి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ప్రభుత్వం ఇప్పించే ప్రయత్నం ఈ నవోదయం 2 ద్వారా ప్రభుత్వం స్వీకారం చుట్టింది. సో దయచేసి నాటు సారా కూడా ఎవరు తాగకండి. ఆ నాటు సారాను కాచే ప్రోగ్రాం కూడా ఎవరు పెట్టుకోకండి, ఇబ్బందుల్లో పడతారు. సో అది ఆరోగ్యానికి కూడా చాలా డేంజరస్, హానికరం. సో ఇది కాకుండా ఇప్పుడు మీ తెలుసో తేలి చాలా ఒక కొత్త రకమైన నేరం జరుగుతున్నాయి. దీంట్లో దొంగ కనపడ్డు, దొంగ మీ ఇంటికి రాడు. దొంగ ఎవరు పెడతాము, మీరు వెంటనే ఇంత డబ్బులు మా అకౌంట్లో వేయాలనేసి చెప్పడం జరుగుతుంది. వీటి మీద ఈ నేరాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. వీటి మీద కూడా మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాము. మీరు ఎప్పుడైతే ఈ పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ కూడా మనము డిజిటల్ ట్రాన్సాక్షన్కి మనం ఎంటర్ అయినామో మనమందరం కూడా రాబోయే కాలంలో ఈ డబ్బులు అనేది క్యారీ చేయట్లేదు. అంతా కూడా మీకు అందరికి కూడా ఫోన్పే, గూగుల్ పే ఇలా రకరకాలుగా యూపీఐ ట్రాన్సాక్షన్స్, అంటే ప్రతి ఒక్క చిన్న షాపు దగ్గర కూడా మనం క్యాష్ తీసుకోవట్లేదు. మనం ఫోన్పే కానీ యూపీఐ పే కానీ చేస్తున్నాం. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది రాబోయే కాలంలో మనము క్యాష్ రహిత దేశంగా మనం ముందుకెళ్తున్నాం. మరి దాంట్లో ఆ ముందుకు వెళ్తున్న క్రమంలో కొంతమంది ఈ దొంగలుగా తయారయ్యి సైబర్ నేరాలకు పాల్పడడం జరుగుతుంది. కాబట్టి దాని మీద కూడా అందరూ కూడా అప్రమత్తత కలిగి ఉండాలని నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. యువకులు, చదువుకున్న వాళ్ళు, పిల్లలు ముఖ్యంగా దీని మీద మీ పేరెంట్స్కు, మీరు తల్లిదండ్రులకు అందరికీ కూడా వీటి మీద ముఖ్యంగా అవగాహన కలిగించాలి. మీ పిల్లలందరూ కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఈ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మీరు మీ అకౌంట్లో, మీ తల్లిదండ్రుల అకౌంట్లో కానీ ఎవరైనా లింకు పంపించినా ఆ లింకు ఓపెన్ చేయకండి. ఆ లింకు ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్ హ్యాక్ అవ్వడం వల్ల మీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇదివరకు మాదిరి పాతకాలం మీ ఇంట్లో పడి దొంగతనం చేయడము, మీ గోడ దొంగి లేకపోతే తలుపులు వలబట్టి అలాంటి దొంగల కన్నా ఇప్పుడు ఇలాంటి దొంగలు ఎక్కువైపోయారు. వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడో కూర్చొని ఉంటారు. ఏ నార్త్ ఇండియాలోనూ ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, యూపీలో ఉంటారు, లేకపోతే బెంగళూరులో ఉంటారు. ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. వాడి అకౌంట్లో నుంచి అమౌంట్ వాడి అకౌంట్లోకి వేయించాడు, వేరే ఒక డమ్మీ అకౌంట్లలోకి డబ్బులు వేసుకొని తీసుకుంటున్నారు. సో వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి
ఇవి నియంత్రించాలంటే మీకు మీరు అప్రమత్తంగా ఉండడమే ఉత్తమమైన మార్గము. సో టీచర్స్ మరియు స్టూడెంట్స్ అందరూ కూడా మీరందరూ కూడా దీని గురించి తెలుసుకోవాలి. మీరు మీ తల్లిదండ్రులకి మీ చుట్టుపక్కల నేబర్స్ అందరూ కూడా చెప్పాలని కోరుతూ ఈ రెండింటి మీద అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకటి గాంజాకు సంబంధించి, రెండోది ఈ సైబర్ నేరాలు, ఫోన్లలో మీ అకౌంట్లోంచి డబ్బులు దొంగతనం చేసే వాటి మీద అప్రమత్తంగా ఉండాలి. మూడోది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మీద కూడా మనం శక్తి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా పోలీస్ ద్వారా శక్తి యాప్ మహిళలందరికీ కూడా డౌన్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. అందరు కూడా మరి మహిళలు అందరూ మీరు సెల్ ఫోన్లో వాడుతుంటారు. మీ ఫోన్లలో శక్తి యాప్ ఉందా లేదా? సో లేని వాళ్ళ దగ్గర డౌన్లోడ్ చేయించాలి. మహిళలందరూ కూడా మీ ఫోన్లు వాడుతుంటే అందరూ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ శక్తి యాప్లో ఒక బటన్ నొక్కితే చాలు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మిమ్మల్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. మహిళలందరూ కూడా మీ ఫోన్లలో శక్తి యాప్ అనేది ఉండాలి. కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తున్నా కానీ, మిమ్మల్ని ఎవరైనా కానీ ఇబ్బంది పెడుతున్నా కానీ మీరు శక్తి యాప్ ద్వారా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అని సమాచారం మీరు షేర్ చేయవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కలగకుండా కూడా మేము చేస్తామనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మహిళలందరూ కూడా ఇది తెలుసుకోవాలి. మీరు మీ చుట్టుపక్కల ఉన్న మిగతా మహిళలందరికీ కూడా దీని గురించి చెప్పాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. సో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.